ఇక ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో టన్నెల్ నుంచి మట్టి తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. టన్నెల్ లోపల నుంచి మట్టిని కన్వేయర్ బెల్ట్ పై తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడ్ అందుకుందని చెప్పాలి. ప్రమాదం జరిగిన 11 రోజులకు టన్నెల్లోని కన్వేయర్ బెల్ట్ ను సాంకేతిక సిబ్బంది పునరుద్ధరించారు. టన్నెల్లో 200 అడుగుల మేర మట్టి, బురద, రాళ్లు, సిమెంట్, టీబీఎం శిథిలాలు పేరుకుపోయాయి. ఇవే 8 మంది జాడను గుర్తించడానికి అడ్డంకిగా మారిపోయాయి. ప్రస్తుతం దాదాపు 6000 క్యూబిక్ మీటర్ల పూడికని తొలగించాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 11 రోజులైంది. సొరంగంలో చిక్కిన వారి 8 మంది జాడ ఇప్పటి వరకు దొరకలేదు. ప్రస్తుతం జీపీఆర్ పరికరం గుర్తించిన 8 ప్రాంతాల్లో మట్టిని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. రాడార్ గుర్తించిన 4 చోట్ల 5 నుంచి 12 మీటర్ల మేర బురద, మట్టి పేరుకుపోయింది. ఈ తవ్వకాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఐ, సింగరేణి కార్మికుల బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. భారీగా వస్తున్న ఊట నీటి కారణంగా పదే ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఊట నీటి హెవీ మోటార్ల సాయంతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ర్యాట్ హోల్ మైనర్స్ ద్వారా ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 షిఫ్టుల్లో మొత్తం 70 మంది ఈ మొత్తం ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరలో వారిని గుర్తిస్తామంటున్నారు అధికారులు.